ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తా ఉంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మానవుల పాపముల నుండి, దోషముల నుండి, అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చాడు. బైబిల్ సెలవిస్తుంది కదా, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. ఎందుకనగా భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము దేవుడు నిర్ణయించి ఉన్నాడు. మానవుడు తీర్పు నుండి తప్పించబడాలని అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు నిష్ప్రయోజనం గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని బైబిల్ సెలవిస్తా ఉంది. మరి సహోదరులు, దేవదానం గారి పెద్ద కుమారుడు మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు జీవకిరీటం ఉంచబడినది అని పౌలు గారు అన్నారు. ఆయన భూమి మీద తన యాత్రను ముగించుకొని ప్రభు యొద్దకు చేర్చబడ్డారు. కానీ సజీవులుగా ఉన్న మన పరిస్థితి ఏమిటి? కనుక యేసు ప్రభు వారు అన్నారు, పరలోకానికి మార్గము యేసు ప్రభే, ఆయన యందు విశ్వాసం ఉంచాలని మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభు నమ్ముట వలన పాపి పరిశుద్ధుడైతాడు, దుర్మార్గుడు సన్మార్గుడైతాడు, అనీతిమంతుడు నీతిమంతుడైతాడు, దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు గనక ప్రభువైన యేసుని అంగీకరించి పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని బతిమాలుచున్నాము. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనం ఇక్కడ కూడుకున్నాం. మరి దానమన్న, మరి కుమారుడు కృపావరం, మరి అచ్చన్న, మరి అందరూ రంగాని కూడా అంటారు. మరి ఈరోజు ప్రభునందు నిద్రించినారు. మరణము అనేది సహజంగా అందరికి వస్తుంది. మరణము లేని మానవుడు ఎవ్వడు కూడా లేడు. రాత్రికాల సమయంలో కూడా వాక్యం చెప్పుకున్నాం, మరణము లేని వాడు భూమి మీద ఎవరు లేడు, అందరూ మరణించాల్సిందే, ఏమంటే వెనక ముందే. కాబట్టి అయితే మరణించిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేదే చాలా ప్రాముఖ్యమైనది. అందరూ ఏమంటారంటే, అరే నరకం ఎక్కడుందిరా, పరలోకం ఏడుందిరా, తక్కుడో బిక్కుడో, చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారా, పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారా అని కొద్దిమంది కొన్ని రకరకాలుగా మానవుడు మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం వాస్తవాలు తెలియజేస్తుంది, అంటే నిజాలు తెలియజేస్తుంది. పరలోకం ఉంది, నరకం ఉంది అని. అయితే ధనవంతుడు మరి దరిద్రుడు బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారనేది తేటగా మాట్లాడుతుంది. ధనవంతుడు ఎక్కడుంటే అగ్ని చేత కాల్చబడుతున్నాడు, అగ్నిగుండంలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, నీళ్ళు దప్పిగా తాగాలంటే నీళ్ళు ఇవ్వరు, అన్నం ఆకలి అయితే అన్నం కూడా పెట్టరు. అయితే ఆడ ఎప్పుడు
పళ్ళు కొరుకుట, ఏడ్చుట, బాధపడుతా అలాగనే జీవితకాలం అంతా యుగాలు ఉండాల్సిందే. అయితే పరలోకానికి వెళ్ళిన వాడు అక్కడ మరి నెమ్మది, ప్రశాంతత ఉంటుంది. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏమి ఉండవు. కేవలము మరి నిరంతరము ఎవరు ప్రకాశిస్తారంటే ప్రభు నందున్న వారు మాత్రమే ప్రకాశిస్తారు. వారు ఒక సూర్యుని వలె నిరంతరము ప్రకాశిస్తూ ఉంటారు. అక్కడ చింతలు ప్రేమతో దయతో దృష్టించమని ప్రతిమానం వారికి ఆశ్రయముగాను బలముగాను కష్టములలో సమయానుకూల సహాయుడుగాను ఉండమని వేడుకొంటున్నాను. జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను వారు గ్రహించినట్లు చేయండి. తన మరణం చేత మరణం జయించి తిరిగి లేచుట వల్ల నిత్య జీవక ద్వారం తెరిచిన వాడమైన ప్రభు యేసు క్రీస్తు ద్వారానే వేడుకొనుచున్నాము. ఆమేన్. మరి దైవజనులు దానమయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. బత్తల దేవదానం గారు, ఆయన భార్య, వారి కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమారుడు మీ వద్దకు చేర్చబడ్డాడు. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించదను అన్నారు. భార్యకు, పిల్లలకు, తోబుట్టులకు మీరు ఆదరణ దయచేయండి. ఈ కార్యక్రమములో మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. చిన్నగా పోతాండు. ఉండు 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 వాళ్ళు రాని. పద ఇంకా పద, చిన్నగా పో. సైడ్కి పో. పోతాడు, స్పీడ్ పోతాడు కొంచెం, అంతే. స్లో స్లో. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మరి అబ్బాయి విషయంలో ఈ భూస్థాపిత కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి వారిని దీవించండి. ఆయన ఈ లోకాన్ని విడిచి మీ వద్దకు చేర్చబడ్డాడు. కుటుంబానికి, తల్లిదండ్రులకు, బంధువర్గానికి ఆదరణ దయచేయండి. ఒకని తల్లి నేను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్పబిందు తుడిచివేయన మాటను బట్టి స్తోత్రములు. ఆ కుటుంబానికి ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక స్నేహితునిగా, ఒక ఇమ్మానియల్గా ఉండి నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలనైనా. మరి కృపావరం లేని లోటు కుటుంబానికి తీర్చండి. నెమ్మది, ప్రశాంతత, సమాధానము. అవును, నిదాసుడు చేసినట్లుగా ప్రార్థన. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తున్నాను. కుటుంబాన్ని ఆదరించండి, కృప చూపించండి, మేలు చేయండి. దుఃఖసాగరంలో ఉన్న కుటుంబంలో మరి తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, అటు మరి అక్క చెల్లెళ్ళు, అటు భార్య, పిల్లలు, మరి నైనా ప్రభా కృపావరం లేని లోటు కుటుంబాలకు తీర్చి నువ్వు మైండ్ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున తండ్రి. చివరి ప్రార్థన. భయభక్తులతో అందరం తలలు ఉంచి కళ్ళు మూసుకుందాం. మిక్కిలి కనికరం వల్ల తండ్రి, గతించిపోయిన మా సహోదరుడు కీర్తిశేషులు బత్తల కృపావరం ఆత్మ నీ చేతులకు అప్పగిస్తున్నాం. అంత్య దినమున పునరుత్థానమును పరమందు నిత్యతో బత్తల కృపావరం శరీరం మట్టికి మట్టిగాను, బొడిగకు బొడిగకు, దుమ్ముకు దుమ్ముగాను భూమికి మేమెందుకు జాగ్రత్తగా ఉంటాం. శక్తిని బట్టి మా దీన శరీరం తన మహిమ గల శరీరము సమరూపము గల దానిగా కొడుకు ప్రభు యేసు క్రీస్తు ద్వారానే నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. గొప్ప కాపరి అయిన యేసు మన ప్రభు నిత్యమ నిబంధన సంబంధం రక్తమును బట్టి మృతుల నుండి లేపబడిన సమాధానకర్త దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాని మీద పొడిగించు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయటకు మిమ్ములను సిద్ధపరచును గాక. యేసు క్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగును గాక. రైట్, అందరూ మట్టి వేయండి. వేసిన వేసినట్టు పక్కకు వాడి, మిగతా వాళ్ళు వేస్తారు. ఉండు మనిషి, నేను ఇట్లా పోతే ఉతలు తీసుకో మనిషి.
ఆదాం తీసుకో మట్టి తీసుకో నువ్వే నన్ను ఫోటో తీయద్దు, నీ ఇష్టం పో నా ఇష్టం కాబట్టి నీ ఇష్టమా? యాది తెలుసు కదా ఈ అవకాశం మళ్ళా రాదు కళ్ళు అందరం తినే ఈ అవకాశం మళ్ళా రాదు అది తెలుసు అన్ని మాటలు మాట్లాడాలి ట్యాంకీ దగ్గర ఉండాలి. చక్రాలు మీ పెళ్లి ఇది ముందుకో, ఇది ముందుకో, అది అది తీసుకో, మళ్ళీ అనుకుంటే మళ్ళీ తీసుకోండి. ఇంకా అదే మీకు ఆడే మీకు ఇచ్చేసిందా అట్లకి అటువంటి మళ్ళీ చూసుకోవచ్చు అందుకంతా అయిపోయింది. మేరీ